హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగేలోపు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు టమాటీ వేసుకుందాం. నేను 4 టమాటీలు కోసి పక్కన పెట్టుకున్నాను. అవి వేశాను. ఇవి బాగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా ఉడికేలోపు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం అల్లం తీసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకుందాం. కొంచెం అల్లం, కొంచెం గరం మసాలా, లవంగా, చెక్క అవిమాట. 3 జీడిపప్పులు, కొంచెం కొబ్బరి, కొంచెం ఉల్లిపాయలు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న మసాలాని దీంట్లో వేసేద్దాం. దీన్ని బాగా వేపుకోవాలి ఎర్రగా. మంచిగా వేపుకుంటేనే కూరకి చాలా టేస్ట్ వస్తది. బాగా ఉడకాలి పచ్చి వాసన పోయేంత వరకు. నేను స్కిన్‌తో చికెన్ తీసుకున్నాను. కాల్చామమాట అది. షార్ట్ షార్ట్‌లో పెట్టాను చూడండి ఎలా కాల్చాము ఏంటి అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొంచెం కారం కూడా వేసుకుందాం సరిపోయినంత. బాగా కలుపుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు. ఇది బాగా వేగింది. చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకోవాలి ఇప్పుడు. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటది. తొక్కతో కదా బావుంటది. మీరు కూడా ఇలానే వండుకోండి. ఈ మసాలా అంతా చికెన్‌కి పట్టే వరకు వేపుకుందాం. బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత సరిపోయినంత నీళ్ళు వేసుకుందాం.
నీళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉడికినంత వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. చూడండి మంచిగా ఉడికిపోతుంది. ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుందాం. కొంచెం మసాలా పొడి కూడా వేసుకుందాం. మా ఇంట్లో కొత్తిమీర లేదు. అందుకని పుదీనా వేశాను. మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి. బాగా కలుపుకుందాం. టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బావుంది. కోడి కాళ్ళు.